హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ లీడర్ పల్లె రవి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి. మీరు ఎలా ఉన్నారు? యా సార్, బాగున్నా. సార్, రీసెంట్గా మన ఎవరైతే రాజలింగమూర్తి గారు ఉన్నారో ఈయన డెత్ వెనుక కారణం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే అని అంటూ కూడా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇది అర్థం పర్థం లేని ఆరోపణ. వాళ్ళ భార్యనే, రాజలింగం మూర్తి భార్యనే స్వయంగా పోలీసులకు ఇచ్చినటువంటి కాంప్లైంట్లో ఎందుకు ఇది భూ వివాదాలు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా దాంట్లో రాసి తర్వాత మోటివేటెడ్గా తర్వాత మార్చడం ఇవన్నీ వేరు. బీఆర్ఎస్ పార్టీకి ఆ అవసరం ఏమింది? ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ హత్యా రాజకీయాలకు వ్యతిరేకం, చాలా స్పష్టంగా. ఎందుకంటే తెలంగాణ సమాజం సుభిక్షంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, సాధికారికంగా ఉండాలి, సగర్వంగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి అని కోరుకునేటువంటిది టీఆర్ఎస్ పార్టీ. ఒక వ్యక్తిని భౌతికంగా నిర్మూలించాలనేటువంటి ఒక హత్యా రాజకీయాలు చేసేంత దిగజారుడు రాజకీయాలు ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ చేయదు. కేసీఆర్ గారు దాన్ని ఎప్పుడు కూడా అంగీకరించరు. అది వాస్తవం. రాజకీయ ప్రయోజనాల కోసమో, రాజకీయ అవసరాల కోసమో, బురద జల్లడం కోసమో, లేకపోతే బదనాం చేయడం కోసమో, ఇరకాటంలో పెట్టడం కోసమో ఏమైనా మాట్లాడచ్చు. కానీ అది ఫిలాసఫికల్గానే టీఆర్ఎస్ కేసీఆర్ గారి రాజకీయ ఫిలాసఫీకి వ్యతిరేకం. అంటే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ఈ ఇష్యూకి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో వాళ్ళే హత్య చేయించుంటారు అని చెప్తూ అంటున్నారు. ఇవన్నీ అర్థం పర్థం లేనటువంటి లింకులు. అట్లా అనుకుంటే గత 10 సంవత్సరాల కాలంలో తీన్మార్ మల్లన్న చాలా ఇంతకంటే ఎక్కువగా ఆరోపణలు చేసిండు, వ్యక్తిత్వ హననము ఇవన్నీ జరిగినాయి. ఇంకా చాలామందికి నేను ఒక్క పేరు చెప్తున్నాను. అట్లా ఎన్నడూ కూడా వాళ్ళ మీద ఎన్నడూ కూడా దాడులు చేయటమో లేకపోతే భౌతికమైనటువంటి ఉన్నట్టు చేయలేదే, అటువంటివి చేయలేదు, అవసరం లేదు. ఎందుకంటే బేసికల్గానే ఎగనెస్ట్ దట్ ఫిలాసఫీ టీఆర్ఎస్. ఇప్పుడు రాజలింగమూర్తి గారిని చంపింది మేమే అని అంటూ కొంతమంది సరెండర్ అవ్వడం జరిగింది, వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారని కూడా అంటున్నారు, విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు చాలా స్పష్టంగా ఆయన వైఫే, ఆమె పేరు సరితనా సమ్మెత సరళన ఇది ఉన్నది. నేను కూడా అయితే పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఉన్నది. దాని ఆధారంగానే ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. ఆ ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా ఎవరు అనేది వాళ్ళ పేర్లతో సహా మెన్షన్ చేసింది. అదైతే ప్రాథమికంగా అదే కదా. అది జరగంగానే వెంటనే బయట ఇంకా వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అవన్నీ ఉన్నాయి, కానీ బయట రాజకీయంగా మాట్లాడటము, రాజకీయంగా సోషల్ మీడియాలో ఇది మాట్లాడడం, ఆరోపణలు చేయడం, బురద జల్లటం అనేది అది ఒక ప్యాషన్గా మారింది. అది లేకపోతే కొందరు ప్రాపకం కోసము, రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం చేసే ఆరోపణ తప్ప వాస్తవం కాదు, సంబంధం లేదు. అక్కడ అందరికీ బహిరంగ ఒకటి కనిపిస్తున్నదంటే ఆయన అక్కడ కొన్ని భూ వివాదాలకు సంబంధించినటువంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి తగాదాలు ఉన్నాయి. ఏకంగా స్వయంగా ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉన్నటువంటి ఒక భూ వివాదంలో కూడా ఈ మధ్యనే గొడవ నడుస్తున్నది అని కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చిన ఎక్కడ ఉన్నాయి. ఆమె కూడా ఆయన వైఫ్ కూడా మర్డర్ జరిగిన వెంటనే పోలీసులకు ఇచ్చినటువంటి కాంప్లైంట్లో అవే పేర్లు మెన్షన్ చేసింది. ఇంకా అంతకంటే ఇంకేముండదు. తర్వాత రకరకాల ఇన్ఫ్లుయెన్స్లతోటి వాళ్ళు కూడా మీడియా స్టేట్మెంట్లోనో ఇంకెక్కడో గండ్ర వెంకటరమణారెడ్డి ఉండు అన్నట్టు మాట్లాడటం అనేది మనం చూసినాం. బట్ ఒరిజినల్గా అయితే దానికి ఎవరు కారణం అనేది అమ్మాయి ఇచ్చినటువంటి పోలీసులకు ఇచ్చినట్టు ఫిర్యాదులో అయిపోతుంది. తర్వాత పొలిటికల్ మోటివేషన్ తోటి జరుగుతుంటే అవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. వాటన్నా బేసికల్గా ఇంకొక మళ్ళీ నేను ఇప్పుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, మేము హత్యా రాజకీయాలకు, ప్రతీకార రాజకీయాలకు విరుద్ధం. ఎందుకు అంటే తెలంగాణ సమాజంలో ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి, ప్రతి వ్యవస్థ సమున్నతంగా, సగర్వంగా నిలబడాలని కోరుకునేటటువంటి పార్టీ మాది. అది మా ఫిలాసఫీ. అంతకంటే ఇంకేముంటుంది? అంటే కేసీఆర్ గారు యుద్ధ పేరి మోగించబోతున్నారు అంటూ కూడా చెప్తున్నారు, నిజమేనా? ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడకపోతేనేమో మాట్లాడట్లేదు అంటారు. ఎందుకు అంటే ఒక 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి. ఇంకంతకంటే కూడా కేసీఆర్కి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అనే కంటే కూడా చాలామంది గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి అనేది కాదు గౌరవం, కేసీఆర్ అనే పేరే గౌరవం. సీఎం కాదు, కేసీఆర్ అనే పేరే ఇట్ సెల్ఫ్ గౌరవం. ఎందుకు అంటే 6.5 దశాబ్దాలుగా తెలంగాణ సమాజం పడినటువంటి గోస, అనుభవించినటువంటి వేదన, అనేక పరిణామాల, అనేక ద్రోహాలు, అణచివేతలు, కుట్రల పరంపర నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాధన అనేటటువంటి ఆకాంక్షని, డిమాండ్ని
రాజకీయ చతురతతోటి ఒడ్డుకు చేర్చినటువంటి ఒక మహానాయకుడు కేసీఆర్. రాష్ట్రాన్ని సాధించినట్టు రాష్ట్ర సాధకుడు అంట ఆ అంశాన్ని ఒడ్డుకు చేర్చినటువంటి మహానాయకుడు కేసీఆర్. అటువంటి మహానాయకుడు కేసీఆర్ 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం వచ్చింది. పరిపాలన క్రమంలో తెలంగాణ దేనికోసమైతే ఆవేదన పడ్డదో, ఎక్కడైతే ఈతి బాధలు గోసని ఇట్లా వాటికి అనుగుణంగానే సాగునీటి రంగంలో, వ్యవసాయ రంగంలో, విద్యా రంగంలో, సంక్షేమ రంగంలో, విద్యుత్ రంగంలో, వైద్య రంగంలో, ఏ రంగం తీసుకున్నా కూడా ఐటీ రంగంలో తెలంగాణని దేశంలో సమున్నత స్థానంలో నిలబెట్టినటువంటి వాడు కేసీఆర్. ఆ తర్వాత సరే రకరకాల రాజకీయ పరిణామాలు, పరిస్థితుల కారణంగా ప్రజల్లో ఒక ఆశలు ఇంకేదో ఉన్నటువంటిప్పుడు కొన్ని కారణంగా అధికారం అనేది ఒకసారి ఎవరికి శాశ్వతం కాదు, జరుగుతుంది. వాళ్ళు వచ్చింది, అధికారం వచ్చింది. వచ్చిన తర్వాత కేసీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ వెంటనే అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచి చౌకబారుగా వెంటనే ఆయనే స్వయంగా రంగంలోకి దిగి ప్రభుత్వాన్ని ఎండగట్టడం, ఇంకోటో తప్పిదాలను ప్రశ్నించడం ఉండదు. అందుకే ఆయన వ్యూహాత్మకంగా 1 సంవత్సరం పాటు మౌనంగా ఉన్నాడు. ఈ మౌనంగా ఉన్న కాలంలో కూడా తెలంగాణ ఎక్కడ నష్టపోయింది, ఎక్కడ కోల్పోయింది, దీనికి మళ్ళీ మనం ఏం చేయాలి అనేటువంటి దాంతో ఒక మేధోమదనం చేయటం అనేక మందితోటి. అలాంటి వాళ్ళు నేనే ఉన్నాను, చాలాసార్లు కలిసిన ఈ 14 నెలల కాలంలో గంటలు కూర్చున్నాము. అలాంటి వాళ్ళు ఎంతో మందితోటి కలిసిండు, మాట్లాడిండు, ఏంది అని చెప్పేసి ఎట్లా కాలేదు అవన్నీ కూడా ఎంతోమంది. ఆయన కేసీఆర్ గారికి అందరు అనుకున్నట్టు ఎక్కడో ఉండదు. ఎప్పుడు కూడా ఆయన కొంత విజిబుల్గా లేడు అంటే ఎవరో ఎంతోమందితోటో ఒక మేధోమదనమో లేకపోతే సమాలోచనలో చేస్తుంటాడు. అది చేసిండు. అందుకే సందర్భం అంత మాత్రాన పార్టీగా ఎక్కడ కూడా ప్రజల పక్షాన ఈ 14 నెలలుగా వచ్చినటువంటి సమస్యల మీద, వాళ్ళ హైడ్రా సమస్య కావచ్చు, మూసి బాధితుల సమస్య కావచ్చు, లగచర్ల బాధితులు కావచ్చు, రైతు భరోసా, రైతు బంధు, ఇవన్నీ ప్రజలకు సంబంధించిన గురుకుల సంక్షేమ గురుకుల హాస్టళ్లలో 55 మంది చనిపోతే వాళ్ళ బాధితుల పక్షాన, మొత్తం బాధితుల పక్షాన నిలబడినటువంటిది టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేమంతా కేసీఆర్ ఒక సైన్యం లాంటి వాళ్ళు, మేమందరం ప్రత్యక్షంగా బాధితులతోటి బాసటగా నిలబడి బాధితుల పక్షాన్ని నిలబడినాం, కొట్లాడినటువంటి వాళ్ళం. కొట్లాడి అవసరమైన చోట న్యాయ పోరాటం కూడా చేసి బాధితులని ఉపశమనం కల్పించి ఇవాళ ఈ 14 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి మోసాన్ని, వంచనని, ద్రోహాన్ని ప్రజలకు విడమర్చి చెప్పినాం. ప్రజల ముందు 400 హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి మోసాన్ని ప్రజల ముందు దోషిగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. మేము కేసీఆర్ గారు మౌనంగా వ్యూహాత్మకంగా ఉన్నాడు, కానీ ఆయన మార్గనిర్దేశకత్వంలో మేము మాత్రం యుద్ధక్షేత్రంలోనే ఉన్నాం కదా, యుద్ధం చేస్తూనే ఉన్నాం కదా. కాబట్టే కదా వాళ్ళందరూ సమాజం, తెలంగాణ సమాజమే కాదు దేశమే చూసింది టీఆర్ఎస్ పార్టీ ఈ 14 నెలల కాలంలో ఏం చేసిందో. టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అదే సేమ్ ఇవాళ సందర్భం వచ్చింది, 1 సంవత్సరం అయిపోయింది. కాబట్టి ఆయన లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ ఏంటంటే మళ్ళీ దానికి తోడుగా పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది రేపు ఏప్రిల్ 27వ తేదీన. ఆ సందర్భంగా క్యాడర్ని, పార్టీని మళ్ళీ సమరం వైపు నడిపిస్తూ ప్రజలకు ఎప్పటికైనా తెలంగాణకు రక్షణ కవచం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనేది మళ్ళీ ఒకసారి యుద్ధ క్షేత్రంలో మేము చెప్పబోతున్నాం. దాన్ని మీరు యుద్ధం అంటారా లేకపోతే సమరం అంటారా, అది మీ ఇష్టం. గ్రేట్ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి.